నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నోటీస్ బోర్డు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఎన్ఎఫ్ఎల్లో ఇంజనీర్ పోస్టులు, నోయిడాలోని నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లు, కార్యాలయాల్లో 97 ఇంజనీరింగ్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి రెగ్యులర్ ప్రతిపాదికన దరఖాస్తులు కోరుతుంది. ఈ విధంగా ఖాళీలున్నాయి. అర్హత కూడా ఇట్లుంటుంది. 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక షార్ట్ లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఇస్తారు. దరఖాస్తు ఫీజు 700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 1/7. వెబ్సైట్ ఇది. మంగళగిరి ఎయిమ్స్లో వాకిన్స్ ఉన్నాయి. 70 సీనియర్ రెసిడెంట్, సీనియర్ డెమాన్స్ట్రేటర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. విభాగాలు ఈ విధంగా ఉన్నాయి. అర్హతలు ఈ విధంగా ఉన్నాయి. ఎంపిక, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు ఫీజు 1500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 1000. దివ్యాంగుల ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఇంటర్వ్యూ వేదిక మంగళగిరి ఎయిమ్స్. ఇంటర్వ్యూ 27/6 ఉంటుంది. వెబ్సైట్ ఇది. లేటెస్ట్ అప్డేట్స్ ఇంజనీరింగ్ అండ్ సీనియర్ కెమిస్ట్ పోస్టులు నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఇందాక చూసింది. దీనికి లాస్ట్ డేట్ 1 జూలై. ఇంజనీర్ ట్రైనీ పోస్టులు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పీజీసీఐఎల్ అండ్ సెంట్రల్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ ఆఫ్ ఇండియాలో ఈ పోస్టులు ఉన్నాయి. లాస్ట్ డేట్ 4 జూలై. పారామెడికల్ కోర్సు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ పీజీఐఎంఈఆర్ చండీగఢ్లో పారామెడికల్ కోర్సులు అప్లికేషన్లకు లాస్ట్ డేటు 5 జూలై. ఎన్పిసిఐఎల్ ముంబైలో 58 అసిస్టెంట్ గ్రేడ్లు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. 58 పోస్టులు ఉన్నాయి. పోస్టుల వివరాలు ఇట్లున్నాయి. అర్హత 50% తోటి మనకు కనీస డిగ్రీ ఉండాలి. వయసు ఈ విధంగా ఉండాలి. ఎంపిక విధానం రాత పరీక్ష, టైప్ రైటింగ్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఇస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్. లాస్ట్ డేట్ 25/6. ఇకపోతే జేఎన్ఏ ఎఫ్ఏయు యూనివర్సిటీ హైదరాబాద్లో బీఎఫ్ఏ బి డిజైన్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ విధంగా సీట్లు ఉన్నాయి. ముఖ్య సమాచారం, దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్కు దరఖాస్తుకి చివరి తేదీ 4/7/2000. లేట్ ఫీజు తోటి 17 వరకు కూడా వేసుకోవచ్చు. పరీక్ష తేదీలు 20, 21 వచ్చే నెల. వెబ్సైటు JNAFAU admissions.com. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ JNTUకి అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ 14th బ్యాచ్ ఇంటర్నేషనల్ కొలాబరేటెడ్ ప్రోగ్రామ్ బీటెక్ అండ్ BS ప్లస్ MS స్టడీ ఇన్ ఇండియా అండ్ స్వీడన్, యూరోప్. ఆన్లైన్ అప్లికేషన్లు ఈ విధంగా తీసుకుంటున్నారు. బ్రాంచెస్ అండ్ సీట్స్ CSC, CSCAI, ML. సెలెక్షన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా 50% మార్క్స్ తోటి సీట్లు ఫిల్డ్ విత్ ర్యాంక్ ఆప్టెండ్ ఇన్ IIT JEE మెయిన్స్లో వచ్చిన దాంతో మనకు ర్యాంక్ తోటి ఫిల్ చేస్తారు. ఇంకా మిగతా 50% సీట్లు ఏపీ వెబ్సైట్ లేకపోతే TG వెబ్సైట్ తోటి చేస్తారు. ద స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ మినిమమ్ అగ్రిగేట్ ఆఫ్ 70% ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 10+2 దాంతోపాటు వెబ్సైట్. లేదు అంటే IIT JEE మెయిన్స్ రాసి ఉండాలి. అప్లికేషన్ అండ్ బ్రోచర్ ఈ వెబ్సైట్లో ఉంటుంది. లేదు అంటే ఈ నంబర్లలో కూడా మీరు సంప్రదించవచ్చు. ఇకపోతే కాటన్ కార్పొరేషన్లో పోస్టుల భర్తీ. నవీ ముంబైలోని ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI లిమిటెడ్ 214 పోస్టులను భర్తీ చేస్తుంది. అసిస్టెంట్ మేనేజర్ ఈ విధంగా కొలువులు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలో చూద్దాం. లాస్ట్ డేట్ 2/7. వెబ్సైటు COT Corp.org. ఇకపోతే నన్నయ్య యూనివర్సిటీలో ఉపాధి కోర్సులు. నన్నయ్య యూనివర్సిటీలో యువత ఉపాధి పొందేందుకు వీలు కల్పించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో కొత్తగా 3 కోర్సులు ప్రవేశపెట్టారు. ఇందుకు గాను వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీంట్లో ఏమున్నాయంటే MSc జియో ఇన్ఫర్మాటిక్స్ కోర్సు, ఏపీ PG సెట్ ద్వారా ఈ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. ఏదైనా 2 సబ్జెక్టులను అంటే ఏదైనా సైన్స్ గ్రాడ్యుయేట్లు కంప్యూటర్ సైన్స్, జియాలజీ, జియోగ్రఫీ, లైఫ్ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, స్టాటిస్టిక్స్, ఫోరెన్సిక్ సైన్స్, ఫారెస్ట్రీ, అగ్రికల్చరల్ సైన్సెస్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, ఆర్కిలు, ఇస్రో, NRC, GSI, DRDO, NIRD వంటి ప్రభుత్వ, యాక్సెంచర్, భారతీయ ఎయిర్టెల్, కాగ్నిజెంట్ టెక్నాలజీ, సెయింట్, జెనసిస్ ఇంటర్నేషనల్, గూగుల్, ఇన్ఫోసిస్,
బీపీఎం, టీసీఎస్, టెక్ మహీంద్రా, ట్రెంబుల్, మ్యాప్లు, విప్రో వంటి ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాలు పొందొచ్చు. ఎంఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది భారతదేశపు ఫుడ్ ప్రాసెసింగ్ రంగం 2024 చివరికి $9 మిలియన్ల ఉద్యోగాలను సృష్టిస్తుందనే అంచనాలతో దీన్ని ప్రారంభించారు. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిఎఫ్టిఆర్ఐ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సిఎస్ఐఆర్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మైసూరు సౌజన్యంతో ఈ కోర్సు ప్రారంభించారు. ఇందులో చేరేందుకు బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ వొకేషనల్ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ బయోటెక్నాలజీ, బీఎస్సీ మైక్రోబయాలజీ, బీఎస్సీ బయోకెమిస్ట్రీ, బీఎస్సీ హోమ్ సైన్స్, బీఎస్సీ అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ పూర్తి చేసి ఉండాలి. సిఎఫ్టిఆర్ఐ మైసూరులో పూర్తి సెమిస్టర్కు అవకాశం కల్పించనున్నారు. మొత్తం 20 పరిమిత సీట్లతో దీన్ని ప్రారంభించారు. 80 లక్షలతో ప్రత్యేక ల్యాబ్ కూడా ఉంది. ఈ కోర్సు అమలు చేసేందుకు నన్నయ్యలో 80 lakhsతో ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. సిఎఫ్టిఆర్ఐ వంటి ప్రముఖ సంస్థల్లో 40 సంవత్సరాలు అధ్యాపక వృత్తిలో సేవలందించిన ఆచార్య పి రామకృష్ణను కోఆర్డినేటర్గా నియమించారు. దీంతోపాటు పీజీ డిప్లొమా ఇన్ యోగా నన్నయ్య విశ్వవిద్యాలయం కానవరంలోని శ్రీ రాపర్తి రామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది ఏడాది పాటు పార్ట్ టైం కోర్సు. దీన్ని పూర్తి చేసిన వారికి కాలేజీల్లో అధ్యాపకులుగాను, జిమ్, ఫిట్నెస్ కేంద్రాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లోనూ వివిధ అవకాశాలు లభిస్తాయి. ఆటల కోట భవితకు బాట రాష్ట్రంలోనే చేగుంటలో ఏకైక బాలికల క్రీడా పాఠశాల. ఇది గర్ల్స్ స్కూల్. ఇక్కడైతే మూలుగులో బాయ్స్ స్కూల్ ఉంది. ఈ విషయాన్ని మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దీంతోపాటు ఎస్టీ వాళ్ళతో పాటు ఎస్సీ, బీసీ, ఓసీలకు సైతం పరిమిత సీట్లు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, క్లియర్గా మెన్షన్ చేశారు. లాస్ట్ డేటు గడువు జూలై 1. దీనికి సంబంధించిన వివరాలు మనకు ఛానల్లో 2 వీడియోలు ఉంటాయి, అవి చూడండి. వెబ్సైటు ఇది. సాంకేతిక నైపుణ్యం ఉపాధికి మార్గదర్శనం. సిద్దిపేట డిగ్రీ కాలేజీకి 2 పీజీ ప్రోగ్రాంలు మంజూరు. 24-25 అకాడమిక్ ఇయర్కి నుంచి ఇది స్టార్ట్ అవుతున్నాయి. ఒకటి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఇంకోటి మైక్రోబయాలజీ. మొత్తానికి ఎన్ని సీట్లు ఉన్నాయంటే దీంట్లో 120 సీట్లు భర్తీ చేస్తారు. సెప్టెంబర్ నుంచి పీజీలో ప్రవేశాలు మొదలవుతున్నాయి. కొత్త వాటితో సహా మొత్తం ప్రోగ్రామ్స్ సంఖ్య 12కు చేరడం విశేషం. వివిధ ప్రాంతాల విద్యార్థులు ఇక్కడ అంటే సిద్దిపేటలో చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. పలువురు యువ విద్యార్థులు నైపుణ్యాలు ఒడిసిపడుతూ పరిశోధన వైపు అడుగులు వేస్తున్నారు. దీంతో సంబంధిత ప్రోగ్రాంలపై దృష్టి సారిస్తున్నారు అని ఇచ్చారు అక్కడి ప్రిన్సిపాల్. మైక్రోబయాలజీలో ఇట్లా ఉన్నాయి కోర్సులు, సబ్జెక్టులు. ఇకపోతే కంప్యూటర్ సైన్స్ ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 120 సీట్స్ అందుబాటులోకి వచ్చినాయి. భారత నౌకాదళం సైనర్స్ స్పోర్ట్స్ కోటా ఎంట్రీ సెకండ్ నోటిఫికేషన్ ఇది. 24 బ్యాచ్గా నమోదు చేసేటకు అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. దిగువ తెలిపిన విభాగాల్లో అంతర్జాతీయ, జూనియర్ లేదా సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న ఉత్సాహవంతులైన అవివాహిత పురుష, మహిళా క్రీడాకారుల నుంచి భారత నౌకాదళం దరఖాస్తులు కోరుతుంది. పురుష అభ్యర్థులకు సంబంధించిన విభాగాలు అథ్లెటిక్స్, అక్వాటిక్స్, బాస్కెట్బాల్, బాక్సింగ్ ఈ విధంగా ఉన్నాయి. మహిళా అభ్యర్థులకు ఈ విధంగా ఉన్నాయి. గమనిక షూటింగ్ కొరకు ఇటీవల నేషనల్ ర్యాంకింగ్ ప్రకారం ఒలింపిక్స్ ఈవెంట్లో టాప్ 50 అథ్లెటిక్స్ మాత్రమే దరఖాస్తు చేసుకోవటం అర్హులు. సెయిలింగ్ కోసం ఇవి. టైప్ ఆఫ్ ఎంట్రీ డైరెక్టర్ ఎంట్రీ, పెట్టి ఆఫీసర్, డిఈపిఓ, స్పోర్ట్స్ ఎంట్రీ. వయసు ఈ విధంగా. క్వాలిఫికేషన్ 10+2 ఇది. లాస్ట్ డేటు పూర్తి వివరాలకు ఇన్న వెబ్సైట్లో చూడొచ్చు. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ జూలై 20 క్లియర్గా మెన్షన్ చేశారు. ఈశాన్య జమ్మూ అండ్ కాశ్మీర్, లడాఖ్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, మినికాయ్ ద్వీపం యొక్క అభ్యర్థులకు 25 జూలై లాస్ట్ డేటు. దరఖాస్తులను సెక్రటరీ, ఇండియన్ నేవీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు, నేవల్ హెడ్ క్వార్టర్స్, రక్షణ మంత్రిత్వ శాఖ, 7th స్టోరీ అంటే అంతస్తు, చాణక్య భవన్, చాణక్యపురి, న్యూఢిల్లీ. ఇదంతకు మనం ఆఫ్లైన్ అప్లికేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇవి ఈరోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.